తెలంగాణలో కూడా ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా వారు ఇక్కడ ఉత్సాహంతో ఉన్నారు. స్వాగతం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారికి ఉత్సుకతంగా ఉన్నారు. నేను తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. తెలంగాణకు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఇప్పటికే మనకు 13 లక్షల కోట్ల రూపాయల నిధులు ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వారిని మనం స్వాగతం పలుకుతాము. మా ప్రయత్నము పెరేడ్ గ్రౌండ్స్ ఈ యొక్క బహిరంగ సభలో 2 లక్షల పైగా జన సమీకరణ చేసి గతంలో ఎప్పుడు జరగనటువంటి ఒక రీతిలో ఈ యొక్క బహిరంగ సభ జరుగుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము. దానికి కార్యకర్తలు పార్టీ నాయకులు అహోరాత్రులు కష్టపడతా ఉన్నారు. మా నాయకులందరూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక మండలంలో పోయి జన సమీకరణలో వారు మొబిలైజేషన్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాటు ఇక్కడ స్టేజ్ దగ్గర మా చింతల రామచంద్రరెడ్డి గారు మరి అందరూ కార్యకర్తలందరూ కూడా మా ఒక పదాధికారులు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ముందుగా వారికి నేను కృతజ్ఞతలు అదేవిధంగా అభినందిస్తున్నాను. కార్యక్రమంలో మోదీ గారు మాట్లాడినటువంటి యొక్క సభ ఇది మొదటిసారి కాబట్టి మహిళల్ని కూడా ఎక్కువగా మేము ఈ యొక్క కార్యక్రమానికి మేము ఎక్కువగా మొబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఏ మహిళా బిల్ అయితే మోదీ గారు తీసుకువచ్చి మహిళలకు 33% వారికి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగిందో ఆ రిజర్వేషన్లు వారికి రాకుండా చేసే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్రంలో 2 ప్రధానమైన పార్టీలు, అది బీఆర్ఎస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ.